మూలిగే నక్క మీద తాటిపండు పడడం అంటే ఇదేనేమో. తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే రియల్ ఎస్టేట్ అసలే సంక్షోభంలో పడి ఉంది. ప్రపంచవ్యాప్త ఆర్థిక సంక్షోభం, యుద్ధ కారణంగా నానా తిప్పలు పడుతుంటే ఈ సందర్భంలో హైదరాబాదులో భూముల ధరలు పెంచుతారట. ఎకరానికి 1,50,000 నుంచి 2,00,000 రూపాయలు భూముల ధరలు ప్రభుత్వం పెంచడం ఏంటి అంటే, ప్రభుత్వం ఆ భూమి వాల్యూ ఇప్పుడు 10 లక్షల రూపాయలు ఉందంటే 11, 12 అని చెప్తుంది. ఒకవేళ ఆ రేటు లేకపోయినా సరే ఆ రేటుకి తగిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు కట్టాల్సిందే. అంతకంటే ఎక్కువైతే ఇది తగ్గినట్టు, అంతకంటే తక్కువ ఉంటే ఎక్కువ కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సాధారణంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రభుత్వ రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం ఉండే భూమి ధర తక్కువగానే ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ చేయడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం భారీగా పెరుగుతుంది. తద్వారా ఇక్కడ మెయిన్ వాళ్ళకి ఎవరికైనా రియల్ ఎస్టేట్ వాళ్ళకి సమస్య, బిల్డర్లకి సమస్య, మిడిల్ క్లాస్కి సమస్య. ప్రభుత్వానికి ఆదాయం 1,500 కోట్ల రూపాయల దాకా ఆదాయం సంపాదించుకునేందుకు భూముల ధరలు పెంచడం ద్వారా అటు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి నుంచి గుంజే ప్రయత్నం చేస్తున్నారు.